హాయ్ హలో ఎవ్రీవన్. గణిత శాస్త్ర పరిచయం స్వభావం పైన ఉన్న క్వశ్చన్స్ని గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గణిత శాస్త్రము సకల శాస్త్రాలకు మూలము మరియు ఆధారము అని నిర్వచించిన వారు? జాన్ లాక్, ఫ్రాన్సిస్ బేకన్. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. గణిత శాస్త్రము సకల శాస్త్రాలకు మూలము మరియు ఆధారం అని నిర్వచించిన వారు ఫ్రాన్సిస్ బేకన్. గణిత స్వభావాన్ని వివరించడానికి సహజ జ్ఞానవాదం ప్రచారం చేసిన గణిత శాస్త్రజ్ఞుడు. సహజ జ్ఞానవాదము అనగానే హెన్రీ పాయింకేర్. గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రము ఇటువంటి ప్రయత్నం వల్ల నష్టపడదు అని నేను దృఢంగా చెప్పవలన అన్న వ్యక్తి ఎవరంటే డబ్ల్యూ గ్లైషర్. సో ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితము శాస్త్రం అని తెలిపిన ప్రముఖ విద్యావేత్త. ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానం అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే బెర్ట్రాండ్ రస్సెల్. గణితాన్ని ఆలోచనలు సమస్య చరిత్రగా ప్రదర్శించాలని ప్రబోధించిన గణిత శాస్త్రవేత్త. ఆలోచనలు మరియు సమస్యల చరిత్రగా. ఫిఫ్త్, లైబ్నిజ్. విద్యార్థులలో గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగు చర్య. గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగు చర్య. గణిత విషయాలను నేరుగా బోధించడం. గణిత చారిత్రక అంశాలను బోధనలో మెలవింపు చేయడం. సమస్యను సాధించడం. నల్లబల్లను ఉపయోగించడం. ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది గణిత చారిత్రక అంశాలను బోధనలో మెలవింపు చేయడం. నెక్స్ట్, గణితము స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడినది. నిగమన పద్ధతి అని నమ్మిన వాదం. స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడినది. నిగమన పద్ధతి అని నమ్మిన వాదం ఏంటి? సాంప్రదాయకవాదం, సహజ జ్ఞానవాదం, తార్కికవాదం. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతివాదం. మరేంటి? సాంప్రదాయకవాదం. 8th క్వశ్చన్, హేతువాదము మానవుని నిజమైన మానవునిగా రూపొందిస్తుందని చెప్పిన శాస్త్రవేత్త? అరిస్టాటిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. గణిత అభ్యసనం ద్వారా హేతువాద శక్తిని పెంపొందించడానికి విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్ష్యం అంతిమ ఫలితాలను నిర్ణయించడం, ఫలితాలకు చెందిన నిశ్చితత్వం కలిగి ఉండడం, ఫలితాలను యథాతథంగా స్వీకరించడం, సందర్భాన్ని గ్రహించడం. ఇక్కడ మనకు ఆన్సర్ ఈజ్ ఫలితాలను యథాతథంగా స్వీకరించడం. గణితాభ్యసన ఉద్దేశాలలో చేరనిది ప్రయోజనోద్దేశం, క్రమశిక్షణోద్దేశం, సమాచారోద్దేశం, సాంఘికోద్దేశం. స్వయం సిద్ధ సత్యాలను ఏమంటారు? దత్తాంశం, నిరూపణలు, స్వీకృతాలు, సూత్రాలు. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఈజ్ స్వీకృతాలు, స్వయం సిద్ధ సత్యాలను. తార్కిక ఉపపత్తిలో లేని సోపానం. దత్తాంశం, ఉపపాద్యం, ఉపపత్తి, విపర్యం ఈజ్ ద రైట్ ఆన్సర్.